తెలంగాణలో రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్న ధీమాతో హలాలు భుజాన వేసుకుని పొలాలో కదం తొక్కాలని సూచించారు. ప్రతి రైతులో ఆనందం ఉండాలన్నారు. నాగరిని రైతు భుజాన మోస్తే కోట్లాది మంది ఆకలి తీరుతుందన్నారు. అప్పు తీరి రైతు ఊపిరి పీల్చుకుంటే పొలంలో పైరు ఊపిరి పోసుకుంటుందని తెలిపారు సీఎం రేవంత్. రైతు బిడ్డగా ఆ కష్టం తెలిసిన వాడిగా రుణమాఫీపై సాహసోపేత నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సోనియమ్మ అండా, రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యం, కలగలిసిన సంకల్పంతో రుణమాఫీ చేశామన్నారు. జూలై 18 నాడు 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని, అదే పట్టుదలతో ఈ శుభదినాన రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 వరకు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేశామన్నారు. ఆగస్టులోపు 2 లక్షల వరకు ఉన్న ప్రతి రైతు రుణం మాఫీ చేసి వ్యవసాయ చరిత్రను తిరగరాస్తామని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ల హయాంలో బడా కార్పొరేట్ సంస్థలు 10 లక్షల కోట్లను ఎగురవేశాయని తెలిపారు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారని, ఆ అప్పులు తీర్చలేక అనేక మంది అన్నదాతలు తమ సొంత పొలాల్లో పురుగుల మందు తాగి చనిపోతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన 1,00,000 రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం కనీసం 25,000 కోట్ల రుణాలు కూడా మాఫీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.